ఈరోజు దేవుని వాగ్దానం 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 17వ వచనం. యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యోధావారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలువబడుడి. మీతో కూడనున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదికి పోవుడి. యెహోవా మీతో కూడా ఉండును. అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారము చేసెను. యోధావారును యెరూషలేము కాపురస్తులను యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించిరి. ఈరోజు మన ధ్యానవాక్యంలోని వాక్య భాగము అనగా ఈ 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయములోని ఈ చరిత్ర ఎంతో ప్రాతినిధ్యము గలది. దీనిలో యెహోషాపాతు రాజు ఇక్కడ మనకు కనిపిస్తారు. యోధావారు యెరూషలేము వారి మీదికి మోయాబీయులు, అమ్మోనీయులు, మెయోనీయులలో కొందరు దండెత్తి వచ్చి ఈ విషయాన్ని కొందరు వచ్చి సముద్రము అవతల నుండి సిరియనుల దండు నుండి కొంతమంది సైన్యం ఒకటి నీ మీదికి వచ్చుచున్నారని చెప్పవస్తారు. దీనికి యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరించాలని చాటిస్తారు. యెహోషాపాతు దేవుని మందిరపు క్రొత్త శాల ఎదుట యూదా వారికి, యెరూషలేము వారికి మధ్యన నిలిచి యెహోవాకు ప్రార్థన చేస్తారు. 20వ అధ్యాయం 6వ వచనంలో, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు, నిన్నెదురించుట ఎవరికిని బలము చాలదు అని ప్రార్థిస్తూ, మాకు కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మా మీదికి వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుటను నీ ఎదుటను నిలువబడి మా శ్రమలో నీకు మొరపెట్టిన ఎడల నీవు ఆలకించి మమ్మను రక్షించుదు అని అనుకొని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడిను కదా అని ప్రార్థించారు. ఐగుప్తులో నుండి నీ ప్రజలైన ఇశ్రాయేలును వెలుపలికి తీసుకుని వచ్చినప్పుడు నీవు మమ్మను అమోనీయులతోనూ, మోయాబీయులతోనూ, షేయిరు మన్యవాసులతోనూ యుద్ధము చేయనీయలేదు గనుక ఇశ్రాయేలీయులు వారిని నిర్మూలము చేయక వారి యొద్ద నుండి తొలగిపోయారు. ఇప్పుడు వారే ఏకమై ఈ యుద్ధము చేయుటకు నీ జనుల మీదికి వచ్చుచు నీవు మాకిచ్చిన నీ స్వాస్థ్యములో నుండి మమ్మను తోలివేయుటకు మాకెట్టి ప్రత్యుపకారము చేయుచున్నారో చూడుము, దృష్టించుము అని యెహోషాపాతు ప్రార్థన చేయగా, అప్పుడు సమాజములోనున్న ఆసాపు సంతతి వాడును లేవీయుడును అగు యహజీయేలు సమాజములో ఉన్నాడు. యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడిలాగు ప్రకటించారు, యోధావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యోధావారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలువబడండి. మీతోనున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదికి పోవుడి. యెహోవా మీతో కూడా ఉండును అని ప్రవచించారు. యెహోషాపాతు నిలవబడి, యోధావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినండి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనండి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనండి, అప్పుడు మీరు కృతార్థులగుదురు అని చెప్పి హెచ్చరిక చేయగా, జనులు యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచి పరిశుద్ధ అలంకరములు ధరించి సైన్యము ముందర నడుస్తూ యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించండి అని స్తోత్రము చేయగా, వారు పాడుటకు స్తుతించుటకు మొదలు పెట్టగా యెహోవా యోధా వారి మీదికి వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీయుల మీదను, షేయిరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులయ్యారు. ఎలాగంటే, అమ్మోనీయులు, మోయాబీయులు, షేయిరు మన్యవాసులను బొత్తిగా చంపి నిర్మూలన చేశారు. వారిని చంపిన తరువాత వారిలో వారు ఒకరినొకరు చంపుకొనడం ప్రారంభించి అందరూ పూర్తిగా నిర్మూలమయ్యారు. ఒక్కడును తప్పించుకొనలేదని 20వ అధ్యాయం 24వ వచనంలో చెప్పబడింది. ఆ చనిపోయిన యుద్ధ సైనికులైన వారి యొద్దకు యెరూషలేము వారు యోధావారు వెళ్ళి చూడగా అక్కడ
పడి ఉన్న వారి యొద్ద విస్తార ధనము ప్రశస్త నగలు కనబడ్డాయి. అవి వారి నుండి తీసుకుని పోగు చేయుటకు 3 దినములు పట్టింది అని చెప్పబడింది. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడి అక్కడ వారు యెహోవాని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ చోటికి బెరాకా లోయ, స్తుతి, ఆశీర్వాదము అని పేరు పెట్టారు. అవును, యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడవలసిన దేవుని ప్రజల పక్షమున దేవుడే యుద్ధము చేసి వారికి శత్రువులపై విజయమునిచ్చారు. మనమును శక్తి చాలదు అని ఒప్పుకొని నీవే మాకు దిక్కు అని దేవుని పిలిచి యెహోషాపాతు వలె జయమును పొందుకొందుము గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. ఆమెన్.